హాయ్ అండి, చూస్తున్నారా మన మిద్దె తోటలో బీరకాయలు, వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి కూరగాయలు. అయితే లాంగ్ వీడియోస్ చేయడం అవ్వట్లేదు కదండి. ఈరోజు నుంచి షార్ట్ వీడియోస్లో అన్నీ అప్లోడ్ చేస్తాను. మొత్తం అంతా కూడా ఈరోజు ఏంటేంటి హార్వెస్ట్ చేశాను అనేది మీకు షార్ట్స్ రూపంలో వస్తాయి. సో లాంగ్ వీడియోస్కి ఎలాగైతే ఆదరించారో ఈ షార్ట్ వీడియోస్ కూడా అలాగే ఆదరించారు. అయితే మొదటగా ఇదిగోండి, బీరకాయలు అయితే భలే లేతగా భలే ఉన్నాయి. ఇవి కట్ చేయడం కూడా అందదేమో. అయ్యో, ఎలా వచ్చేసింది. ఇదిగోండి లాంగ్ బీరకాయలు అనమాట. చాలా లేతగా ఉన్నాయి. లేతగా ఉండేటప్పుడే మనం బీరకాయలు కానీ కోసుకున్నాం అనుకోండి, టేస్ట్ అయితే అద్దిరిపోయిద్ది. అమ్మో, ఆరాధ్య వచ్చింది. అరమ్మా, నీ పిలకలు బాగున్నాయి అర పాప. ఇదిగోండి, చాలా లేతగా ఉన్నాయి కదా బీరకాయలు. నాన్న నువ్వు పట్టుకుంటావా బీరకాయలు? ఒక బీరకాయ పట్టుకో. నడు. వద్దా? మార్నింగ్ నుంచి చెప్తే నేను బీరకాయలు కోస్తానంటే ఇది వస్తానంటుంది. చాలామంది అడిగిన ప్రశ్న అండి, బీరకాయ విత్తనం పెట్టిన తర్వాత పూత రావట్లేదని అంటారు కదా. దానికి ఏంటంటే నేను ఇచ్చిన సమాధానం టిప్స్ అండి. ఇలా టిప్స్ ఏవైతే ఉంటాయో మనకి, ఇగోండి చిగుర్లు ఏవైతే ఉంటాయో ఇక్కడికి మనం కరెక్ట్గా కట్ చేసేసుకుంటే ఇక్కడి నుంచి మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి వెంటనే పూత అనేది స్టార్ట్ అవుతుంది. మీరు గమనించండి, ట్రై చేయండి, చక్కగా ఇలాంటి ఈల్డ్ అయితే తీసుకోండి. ఈరోజైతే మనకి ఇన్ని బీరకాయలు వచ్చాయి మన మిద్దె తోటలో. చూస్తున్నారండి ఎన్ని బీరకాయలు వచ్చినాయో మన మిద్దె తోటలోనే. ఇంకా నెక్స్ట్ షార్ట్లో కొన్ని కూరగాయలు ఉన్నాయి, అవి షేర్ చేస్తాను, చూసేయండి అవి కూడా.